హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు మన వీడియోలో బిల్ మేకర్తో మంచి టేస్టీగా ఉండే బిర్యానీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను, లేదంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. రైస్ వేసుకున్నాక 2 సార్లు శుభ్రంగా కడిగి రైస్ మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలి. కట్ చేసుకున్న 4 టమాటాలను మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీరని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 1/2 కప్పు పచ్చి బఠానీ తీసుకోవాలి. 1/2 లీటర్ వాటర్ని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి. బిర్యానీ వేసుకుని మసాలా దినుసుల్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మిల్ మేకర్లు వేసుకొని అంతా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వేడి నీటిని పక్కన వంచేసుకొని చల్లటి నీళ్ళు పోసుకోవాలి. చల్లటి నీళ్ళు పోసిన తర్వాత ఈ మిల్ మేకర్లను చేత్తో గట్టిగా వాటర్ లేకుండా పిండుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మిల్ మేకర్ని వేసుకొని లైట్గా ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎరుపు రంగు వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. 1/2 కప్ ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్లు కల్లుప్పు వేసాను. 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి. ముక్కలు ఇలా ఎరుపు రంగు వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. 2 స్పూన్లు కారం కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. టమాటా పేస్ట్ అంతా ఈ విధంగా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న మిల్ మేకర్లను కూడా వేసుకోవాలి. మిల్ మేకర్లు వేసినాక అంతా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ప్లేట్ తీసి అంతా ఒకసారి కలిపి కడిగి నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని అడుగు నుండి అంతా ఒకసారి కలుపుకోవాలి. రైస్ వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మగ్గనివ్వాలి. తీసి అంతా ఒకసారి కలుపుకొని ఇందులో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు చొప్పున ఇక్కడ నేను 3 గ్లాసుల బాస్మతి రైస్కి 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి, 1 నిమ్మకాయ చెక్క రసాన్ని పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ప్లేట్ పెట్టుకొని ఈ రైస్ని ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి ప్లేట్ తీసుకుని అంతా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఈ విధంగా రైస్ అంతా ఉడికిన తర్వాత అడుగు నుండి అంతా ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా చెమ్మ ఉంది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్ పెట్టుకుని ఒక అరగంట వరకు అలా వదిలేస్తే రైస్ అనేది మనకి మగ్గుతుంది. చూసారు కదా, మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అడుగు నుండి అంతా కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మిల్ మేకర్ బిర్యానీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఈ బిర్యానీని మనం వేరే బౌల్లోకి తీసుకుందాము. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.